శాంతి. సూరజ్బాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. మనము అందరము శివబాబాకి పిల్లలము, బ్రహ్మవత్సలము. ఈ భూమిపై ఎంతో ఎంతో భాగ్యశాలి ఆత్మలము. మనము జన్మ తీసుకున్నదే శ్రేష్ఠ భాగ్యమును తోడు చేసుకొని స్వయంగా భగవంతుని ఇంటిలో జన్మ తీసుకున్నాము. స్వయంగా ప్రజాపిత బ్రహ్మ ఇంటిలో జన్మ తీసుకున్నాము. ఎంత గొప్ప భాగ్యము మనందరిది. తన భాగ్యము గురించి మనము ఎంతో ఎంతో ఆనందించాలి. బాబా పరమ శిక్షకునిగా అయ్యి చాలా ఉన్నతమైన జ్ఞానమును కూడా ఇచ్చారు. ఆత్మ మరియు పరమాత్మల జ్ఞానముతో పాటుగా డ్రామా యొక్క గుహ్య జ్ఞానమును కూడా బాబా మనకి ఇచ్చారు. చెప్తున్నారు, ఈ ప్రపంచము ఒక విశాల నాటకము. మీరు దీనిలో పాత్రదారులు, హీరో పాత్రదారులు. మీరు మీ పాత్రని ఎంజాయ్ చేయాలి. ఈ డ్రామా యొక్క డైరెక్టరు ఎవరు? హీరో పాత్రదారులు. ముఖ్య పాత్రదారులు ఎవరు అనే పరిచయము చాలా చక్కగా లభించినది. కావున డ్రామా యొక్క సుందర జ్ఞానము ద్వారా దాని చింతన చేస్తూ మనము స్వయమును అచంచలముగా స్థిరంగా తయారు చేసుకోవాలి. తన స్థితిని ఎంత మహనీయంగా చేసుకోవాలి అంటే అంతిమంలో మనకి బాబా స్మృతియే ఉండాలి. గుర్తుండాలి, నేను ఈ దేహమును వదిలి వెళ్ళి శ్రీకృష్ణుని వలె తయారవుతాను అని. ఈ స్మృతి ఎంతో అద్భుతమైనది. కానీ దీనికోసము ఎంతో కాలంగా అభ్యాసము అవసరము. డ్రామా యొక్క జ్ఞానమును రకరకాల పద్ధతులలో మనము ఉపయోగించాలి. మొదటి పద్ధతి, ఈ డ్రామాలో అందరూ ఆత్మలు తమ తమ పాత్ర చేస్తూ ఉన్నారు. కావున ఇక్కడ ఎవ్వరిది ఏ విధంగానూ దోషము లేదు. అందరూ తమ తమ పాత్ర చేస్తూ ఉన్నారు. రెండవ విషయము, ఈ డ్రామాలో ఏమి జరుగుతున్నా కల్పపూర్వము ఏమి జరిగినదో ఇప్పుడు అదే జరుగుతున్నది. కొత్తదేమీ లేదు. దీనిని ఎవ్వరూ మార్చలేరు. ఏదైతే జరుగుతున్నదో అదే సత్యము, అదే జరగవలసినది, అదే జరుగుతూనే ఉంటుంది. ఎంత సుందరమైన విషయము ఇది. అదేవిధంగా గుర్తుపెట్టుకోవాలి, ఈ డ్రామా సంపూర్ణంగా ఖచ్చితంగా తయారై ఉన్నది. దీనిలో మార్పుకి ఏ రకంగానూ అవకాశము లేదు. ఇంకా ఇది పూర్తిగా కళ్యాణకారి. ఏది జరుగుతున్నదో అది మంచిదే, ఏది జరిగిపోయినదో అది కూడా మంచిదే, ఏది జరగబోతున్నదో అది కూడా మంచిదే. గుర్తుపెట్టుకోవాలి, ఏదైతే గడిచిపోయినదో అది మరలా 5000 సంవత్సరాల తరువాత మాత్రమే రిపీట్ అవుతుంది. కావున దాని గురించి చింతించనవసరము లేదు. భవిష్యత్తు నిశ్చితము. పురుషార్థము చేయాలి, కానీ ఏమాత్రం చింత ఉండకూడదు. డ్రామాలో ఒక దృశ్యము జరిగినది అంటే అది మరలా రిపీట్ అవ్వడానికి 5000 సంవత్సరాల కాలము పడుతుంది. కావున దానిని పదే పదే చూస్తూ ఉండిపోకూడదు, గుర్తు చేసుకోకూడదు. డ్రామాలో ఏవైతే సుందర దృశ్యాలు గడిచాయో వాటిని మాత్రమే గుర్తు చేసుకోవాలి. ఇంకా గుర్తు పెట్టుకోవాలి, ఆత్మలంతా తమ తమ భాగ్యమును తోడు చేసుకొని వచ్చారు. అందరి భాగ్యము నిశ్చితము, శ్రేష్టము. ఈ డ్రామాలో మన సుందర పాత్ర ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళడము, ప్రభు మిలనము మరియు స్వర్గరాజ్య భాగ్యము సంపాదించడము. తన యొక్క ఈ మహనీయ పాత్రను చూస్తూ ఎంతో ఎంతో ఆనందిస్తూ ఉండాలి. కావున డ్రామా యొక్క సంపూర్ణ జ్ఞానము ద్వారా మనము మన స్థితిని అచంచలంగా స్థిరంగా తయారు చేసుకోవాలి. ఇదే మనకి శ్రేష్ట పరమ లక్ష్యము. దీనికోసము ఈ రోజంతా సాక్షి భావమును అభ్యాసం చేద్దాము. ఈ డ్రామా ఎంత చక్కటి నాటకము జరుగుతూ ఉన్నది. ఆత్మలంతా తమ తమ పాత్ర చేస్తూ ఉన్నారు. ఏదైతే ముందు జరగబోతున్నదో అది మరల కొంతకాలము తరువాత మరలా కనిపించదు. ఏమి చూసినా 5000 సంవత్సరాల క్రితము చూసినదే.
స్వర్గం యొక్క సుందర దృశ్యాలు ఈ భూమిపై చూస్తాము. దేవయుగంలోకి మనము ప్రవేశిస్తాము. దీనితో పాటుగా ఆత్మగా అయ్యి పరంధామానికి వెళ్లే మరియు తిరిగి వచ్చే డ్రిల్లు చేద్దాము. నేను ఆత్మను పరంధామము వైపుకి సాగిపోతూ ఉన్నాను. నేను ఆత్మను మొదట ఆత్మపై ఏకాగ్రత ఉంచాలి. ఆ తరువాత నేను ఆత్మను ఈ దేహమును వదిలి పరంధామానికి బాబా వద్దకి చేరుకున్నాను. బాబా నుండి శక్తులు నింపుకుంటూ ఉన్నాను. మరలా ఈ దేహంలోకి తిరిగి వచ్చాను. భృకుటి సింహాసనంపై ఉన్నాను మహనీయ కార్యములు చేయుటకు. ఈ డ్రిల్లు ఈ రోజంతా చేస్తూ ఉందాము. ఓం శాంతి.